ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాలనలో కూడా ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. ఒక్కొక్కసారి పొలిటికల్ లుక్ లో ఆకట్టుకుంటుంటే కొన్నిసార్లు స్టైలిష్ లుక్ లో అందరినీ కట్టిపడేస్తూ ఉంటారు. అటువంటి పవన్ మధ్యలో కొంతకాలం మాత్రం ఆధ్యాత్మిక చింతనతో కనిపిస్తూ ఉంటారు. దీంతో అసలు పవన్ చేస్తున్న ఈ దీక్ష ఏంటి? ఈ దీక్ష ఎందుకు చేస్తారు? ఈ దీక్షా కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? మరోవైపు ఈ దీక్షా కాలంలో ఆయన తీసుకునే ఆహారం ఏంటి? అంటే ఆహార నియమాలు ఎలాంటివి పాటిస్తారు? ఇలాంటివి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా మందిలో. సో ఆ డీటెయిల్స్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి ఆచరించే చాతుర్మాస దీక్షను ప్రారంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏటా జ్యేష్ఠ మాసంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించి కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం క్రమం తప్పకుండా ఈ దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ దీక్షా కాలంలో నియమిత జీవనం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు పవన్ కళ్యాణ్. ఈ దీక్షా కాలంలో కేవలం చందన వర్ణ వస్త్రధారణ మాత్రమే ధరిస్తారు. ఇక నిత్యం అనుష్ఠానం, దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దీక్షా కాలంలో.